మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. యాదగిరిగుట్టలో ముగ్గురు మైనర్లపై అత్యాచారం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. బడి ఎగ్గొట్టి తిరుగుతున్న 9వ తరగతి విద్యార్థులకు మాయమాటలు చెప్పి ముగ్గురు యువకులు తమ వశం చేసుకున్నారు. దైవ దర్శనం పేరుతో అందరూ కలిసి యాదాద్రి వెళ్లారు. దర్శనానంతరం బాలికలను ఓ లాడ్జ్ లోనికి తీసుకువెళ్లి రాత్రంతా బాలికలపై ముగ్గురు యువకులు అత్యాచారానికి ఒడిగట్టారు. అనంతరం బాలికలను హైదరాబాద్ లో వదిలేసి పరారయ్యారు. ఇంటికి చేరిన బాలికలను రాత్రంతా ఎక్కడ తిరిగారని తల్లిదండ్రులు నిలదీయడంతో జరిగిన సంగతి చెప్పారు. దీంతో పేరెంట్స్ అల్వాల్ పిఎస్ లో ఫిర్యాదు చేశారు. ఇక ముగ్గురు నిందితులతో పాటు లాడ్జ్ ఓనర్ ను పోలీసులు అదుపులోకి తీసుకుని నిందితులపై పోక్సో కేసు నమోదు చేశారు. యాదగిరిగుట్టలో ముగ్గురు మైనర్లపై అత్యాచారం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. బడి ఎగ్గొట్టి తిరుగుతున్న 9వ తరగతి విద్యార్థులకు మాయమాటలు చెప్పి ముగ్గురు యువకులు తమ వశం చేసుకున్నారు. దైవ దర్శనం పేరుతో అందరూ కలిసి యాదాద్రి వెళ్లారు. దర్శనానంతరం బాలికలను ఓ లాడ్జ్ లోనికి తీసుకువెళ్లి రాత్రంతా బాలికలపై ముగ్గురు యువకులు అత్యాచారానికి ఒడిగట్టారు. అనంతరం బాలికలను హైదరాబాద్ లో వదిలేసి పరారయ్యారు. ఇంటికి చేరిన బాలికలను రాత్రంతా ఎక్కడ తిరిగారని తల్లిదండ్రులు నిలదీయడంతో జరిగిన సంగతి చెప్పారు. దీంతో పేరెంట్స్ అల్వాల్ పిఎస్ లో ఫిర్యాదు చేశారు. ముగ్గురు నిందితులతో పాటు లాడ్జ్ ఓనర్ ను పోలీసులు అదుపులోకి తీసుకుని నిందితులపై పోక్సో కేసు నమోదు చేశారు.